ట్రేడ్ కోర్టు బ్రేకులు వేసింది, సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అయినా తగ్గడం లేదు, అయినా మారడం లేదు. ప్రపంచ వాణిజ్య రంగాన్ని డొనాల్డ్ ట్రంప్ షేక్ చేస్తున్నారు. మరోసారి కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. అయితే ఆయన టార్గెట్ ఇండియా, చైనా, బంగ్లాదేశ్ కావడంతో ఆసియా ఖండంలో అలజడి మొదలైంది. భారత్, చైనా, బంగ్లా సహా 16 ట్రేడ్ పార్ట్నర్ కంట్రీస్ పైన డొనాల్డ్ నజర్ వేశారు. అక్రమ వాణిజ్య పద్ధతులను అనుసరిస్తున్నాయని అమెరికా ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 301 కింద విచారణ చేపట్టింది. వేరే దేశాలు తమ ఎగుమతులకు అడ్డంకులు సృష్టించినా కూడా తమ కంపెనీల పట్ల వివక్ష చూపినా వారిపైన కఠిన చర్యలు తీసుకునే అధికారం అమెరికా ప్రెసిడెంట్కు ఉంటుంది. అలాగే దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాలపై సుంకాలు, ఆంక్షలు విధించవచ్చు. నిజానికి ఇతర దేశాలు అవసరానికి మించి వస్తువులను తయారు చేసి తమ దేశంలో తక్కువ ధరలకు అమ్ముతున్నాయని అమెరికా భావిస్తుంది. ఆ దేశాలు వారి కంపెనీలకు ఇచ్చే సబ్సిడీలు ఇవ్వడం, తక్కువ ధరకే వస్తువులు అమ్మేలా ప్రోత్సహించడం, అమెరికా కంపెనీల టెక్నాలజీని, ఫార్ములాలను కాపీ కొట్టడాన్ని అక్రమ వాణిజ్య పద్ధతులుగా పరిగణిస్తారు. ఇక ఇప్పటికే ట్రంప్ విధించిన గ్లోబల్ టారిఫ్లను చట్టవిరుద్ధమంటూ అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అందుకే న్యాయస్థానం కొట్టివేయలేని బలమైన అస్త్రాన్ని సంధించేందుకు ఆయన రెడీ అవుతున్నారు. ట్రేడ్ యాక్ట్ 1974 చట్టంలోని సెక్షన్ 301 ద్వారా మళ్ళీ టారిఫ్స్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సెక్షన్ 122 ద్వారా 150 రోజుల వరకు మాత్రమే చెల్లుబాటు అయ్యేలా 10% తాత్కాలిక పన్ను విధించారు. ఆ గడువు జూలైలో ముగిసిపోతుంది. దీంతో అప్రమత్తమైన ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు సెక్షన్ 301 ప్రయోగిస్తోంది. ఇతర దేశాలు అనుసరిస్తున్న అక్రమ వాణిజ్య పద్ధతులపైన విచారణను పూర్తి చేసి వాటిపైన శాశ్వత పన్నులు వేయాలని డొనాల్డ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆయన వ్యూహాలతో పాటుగా చైనా, ఇటు భారత్పై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ట్రేడ్ కోర్టు బ్రేకులు వేసింది, సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అయినా కూడా తగ్గడం లేదు, ట్రంప్ మారడం లేదు. ప్రపంచ వాణిజ్య రంగాన్ని డొనాల్డ్ ట్రంప్ షేక్ చేస్తున్నారు. మరోసారి కఠిన నిర్ణయాలకు సంబంధించి ట్రంప్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ అందిస్తారు. సైదులు, ట్రంప్ నిర్ణయాలని కోర్టు వెట్టికాయలు వేస్తున్నప్పటికీ కూడా ఆయన నిర్ణయాల్లో ఎటువంటి మార్పులు మాత్రం రావడం లేదు. ఆయన డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్యపరమైనటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఇటు టార్గెట్ గా కొన్ని దేశాలు ఉంటున్నాయి. ఇండియా, చైనా, బంగ్లాదేశ్, ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలకు సంబంధించి ఒక అలజడి మాత్రం సృష్టిస్తూ వస్తుంది అని చెప్పవచ్చు. భారత్, చైనా, బంగ్లా సహా 17 ట్రేడ్ పార్ట్నర్ కంట్రీస్ తో డొనాల్డ్ ట్రంప్ అత్యధికంగా ఆయన యొక్క వాణిజ్య పద్ధతులకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. టారిఫ్లు విపరీతంగా వేస్తూ వస్తున్నారు. సో అదే ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే గతంలో చూసాం మనం రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున యొక్క డీజిల్, పెట్రోల్ కొనుగోలు చేస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున మనపైన ఒక టారిఫ్లు విధించాడు. అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి 25% టారిఫ్ విధించాడు, మరొకసారి పెంచుతూ కఠినమైన నిర్ణయం తీసుకొని 50% వరకు కూడా టారిఫ్ వేసేయడం జరిగింది. సో ఇప్పుడు ఆయన మళ్ళీ దిగి వచ్చాడు అనుకున్నాం, అందరూ భావించారు చాలా వరకు కూడా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కూడా మెట్టికాలు వేసింది. ఇష్టానుసారంగా ఆయా దేశాలపై వేస్తున్నటువంటి టారిఫ్ల పట్ల సుప్రీంకోర్టు
డొనాల్డ్ ట్రంప్ పైన అమెరికా సుప్రీంకోర్టు డొనాల్డ్ ట్రంప్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఇక ఆయన తర్వాత కొంత దిగి వచ్చారనుకుని అందరూ భావించారు. భారత్ పైన విధించినటువంటి టారిఫ్ కూడా కొంత తగ్గించారు. మిగిలిన దేశాలు ఇటు చైనా, అదేవిధంగా బంగ్లాదేశ్, మిగిలిన దేశాలపైన విధించినటువంటి టారిఫ్లను కూడా కొంత తగ్గిస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా ఈ యొక్క భారత్, అదేవిధంగా బంగ్లాదేశ్, చైనా, మిగిలిన దేశాలపైన విపరీతమైన టారిఫ్లు వేసేందుకు ట్రంప్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాదాపుగా 16 దేశాలపైన ఈ యొక్క యుఎస్ఏ ట్రేడ్ దర్యాప్తు ఉన్నదని చెప్పవచ్చు. ట్రేడ్ యాక్ట్ అంటే మనకి ట్రేక్ యాక్ట్ ప్రకారం 1974లోని ఉన్నటువంటి సెక్షన్ 301 అస్త్రాన్ని ఉపయోగించుకొని డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా ఒకసారి చూసుకున్నట్టయితే ఇప్పటికీ యుద్ధం కొనసాగుతుంది. ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కొనసాగుతుంది. సో ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా సంయుక్తంగా ఇరాన్ పైన దాడి చేస్తుంటే హార్ముజ్ జలసంధిని మూసివేసింది ఇరాన్. సో దాని ద్వారాగా చాలా వరకు కొన్ని దేశాలకు రావాల్సినటువంటి ఆయిల్, అదేవిధంగా గ్యాస్కు సంబంధించినటువంటి అన్నీ కూడా ఆపేసేయడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా 90% వరకు హార్ముజ్ జలసంధి నుంచే మనకి అన్నీ కూడా మనం దిగుమతి చేసుకుంటూ ఉంటుంటాం. సో భారత్ నౌకల్ని కొన్ని అక్కడ నుంచి హార్ముజ్ జలసంధి నుంచి కొన్ని అంటే కొన్ని వదిలిపెడుతున్నప్పటికి కూడా సో ఆ ప్రభావం మనకి ఇంకా పడుతుందని కూడా భారత్ ఒక అంచనా వేస్తూ వస్తుంది. భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది. సో ఇలాంటి టైంలోనే ఒక పిడుగు లాంటి వార్త ఇప్పుడు మళ్ళా డొనాల్డ్ ట్రంప్ అతను అవలంబిస్తున్న తీరుకు సంబంధించి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇష్టానుసారంగా టారిఫ్లు వేస్తూ పోతున్నాడు. గతంలో విధించినటువంటి టారిఫ్ ఏదైతే ఉందో అది కొంత మేర తగ్గించి ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా మరోసారి తన ఇష్టానుసారంగా టారిఫ్లు పెంచుతూ పోతున్నాడు. దీని పట్ల కొంత నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉంటుందని కూడా నిపుణులు చెప్తుంటే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.